గ్రామీణ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం అన్నారం గ్రామంలో 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడితే విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. గతంలో మట్టి రోడ్ల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇకపై ఉండవని, అన్ని గ్రామాలలో దశల వారీగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు నేరుగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తాయని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గాడిపత్తి సురేష్, పులుకూరి జగ్గయ్య, పి లక్ష్మి, పాలడుగు కుమారి, తలపునేని భుజంగరావు, నల్లపాటి శ్రీను, తిరువేదుల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీనివాసరావు, అట్లూరి కోటేశ్వరరావు, పచ్చవ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.